హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. ఇది 1 అవర్లో వండుకోవచ్చండి. పెద్ద శ్రమ ఏం పడక్కర్లేదు, గంటలు గంటలు టైం తీసుకోక్కర్లేదు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని పర్ఫెక్ట్గా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి, ఫస్ట్గా మిక్సింగ్ బౌల్లో దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, యాలకులు, లవంగీలు, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడరు చూడండి వేసుకొని అది పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. బాండీ తీసుకోండి. అందులోని బాస్మతి రైస్ 1 kg రైస్ నేను కడిగి 1 అవర్ నానబెట్టుకున్నానండి. చాలా స్మూత్గా వస్తుంది. అదిగోండి, అలా కడిగేసుకొని వాటర్ తీసుకొని అది పక్కన పెట్టుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అదిగో బాండీ తీసుకోండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, అదిగోండి లెగ్స్ అలా నాట్లు పెట్టుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయి. అవన్నీ తీసుకున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందండి చికెన్ దమ్ బిర్యానీ. మీరు చూస్తున్నారు కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇదిగో చూడండి, చికెన్ అంతటిని ఆ బాండీలోకి తీసుకున్నాము. అది కొంచెం వెడల్పాటి బాండీలో అయితే మనకి స్పేస్ ఉంటే బాగా ఉడుకుతుంది కదండి. అది అలా తీసుకున్నాం. చూడండి, 1 by 1 చూపిస్తాను. మీరు అలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతే చాలా చక్కగా వస్తుందండి. సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కారం నేను చూడండి 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసాను. స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, అదిగో మనం మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ వేసుకోవాలండి. అదంతా శుభ్రంగా ఆ ముక్కలకి పట్టేలాగా శుభ్రంగా కలుపుకోండి. చూడండి, పూర్తిగా ముక్కలకి లోపలికి వెళ్ళాలన్నమాట. అదిగోండి అలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అదిగోండి అలా మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోండి. ఇది పచ్చిమిర్చి కుమ్ముకున్నామండి. ఒక 6-7 పచ్చిమిర్చి కుమ్ముకొని అందులో వేసేసుకున్నాము. అది కూడా బాగా కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి వేపుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోండి. ఇది ముందుగానే వేపేసుకొని పెట్టుకోండి. అవి కూడా కలిపేయండి అందులో. తర్వాత కొత్తిమీర, పుదీనా, అదిగోండి చూడండి, కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. తర్వాత కర్డ్ తీసుకున్నానండి, 1 కప్పు పెరుగు. మొత్తం ఇవన్నీ కలపండి, మిక్స్ చేయండి శుభ్రంగా. మొత్తం ముక్కలకి బాగా పట్టాలండి. ఎక్కువగా మొత్తం కలపండి. మనం బాగా కలిపితే ఆ ముక్కలు లోపలికి దాకా మనం ఘాట్లు పెట్టాం కదండి లెగ్స్కి, లోపలికి వెళ్తుంది. అదిగోండి కలిపాక నెక్స్ట్ ఏది స్కిప్ చేయకండి. ఆయిల్ వేసుకున్నాను చూడండి, 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ బాగా కలపండి. గంటలు అక్కర్లేదండి, 1 అవర్లోనే చక్కగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా, చాలా స్మూత్గా, టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అగండి, ఒక నిమ్మకాయ తీసుకొని పిండాను. నిమ్మకాయ కదండి, ఒక చెక్క తర్వాత ఇంకో చెక్క, అది కూడా బాగా కలుపుకోండి. అదంతా మిక్స్ చేసుకొని అదిగోండి అలా.
అది పక్కన పెట్టుకోండి. నేను రైస్ ఉడికించడానికి ఇంకో బౌల్‌లో వాటర్ తీసుకున్నానండి. ఈ చికెన్ 5 మినిట్స్ నానితే సరిపోతదండి. ఎక్కువ అక్కర్లేదు. నేను ఒక పక్కన ఈ చికెన్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాను. ఓ పక్కన మనం రైస్ వండడానికి, బాస్మతి రైస్ వండడానికి వాటర్ తీసుకున్నాను. ఇదిగో చూడండి ఈ మసాలా దినుసులన్నీ వేయండి. స్టార్ పువ్వు, యాలకులు, లవంగి, మరాఠీ మొగ్గ, చెక్క, జాపత్రి, జాజికాయ, చూడండి కొత్తిమీర, పుదీనా కూడా వాటర్‌లో వేసేసుకోండి. ఇదిగోండి. తర్వాత షాజీరా వేసానండి. అదిగోండి షాజీరా వేసాను. కొంచెం ఆయిల్ తీసుకోండి. ఉప్పు వేసుకోండి. ఎక్కువగానే పడతదండి. రైసు మొత్తం మసాలాలు ఉడకాలి కదా! చూసుకోండి. వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆ వాటర్‌లోనే. ఆ వాటర్‌లోనే రైస్ అంతా ఉడుకుతది కాబట్టి ఇదిగోండి ఒక 5, 6 పచ్చిమిర్చి చీలికలు నేను వేసుకున్నాను చీల్చేసి ఆ వాటర్‌లోనే. అయిగో ఇవి చికెన్‌లో వేసుకోవాలండి. ఇవిగోండి. ఇది అవుతూ ఉంటుంది కదా! యాలకులు, లవంగి చెక్క కొంచెం చికెన్‌లో వేసుకోండి. నాకు 2 స్పూన్స్ ఘీ కూడా నేను ఈ వాటర్‌లో మిక్స్ చేసుకున్నాను. చికెన్‌లో కూడా ఏసాను. కొన్ని నీళ్లు గోరువెచ్చని నీళ్లు, ఒక కప్పు నీళ్లు అందులో వేయండి చికెన్‌లో. బాగా స్మూత్‌గా వస్తది చికెను. అదిగోండి చూడండి ఎలా ఉడుకుతుందో. ఈలోపు సిమ్‌లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఉడకాలి. ఇదిగోండి ఎసరు మరుగుతుంది కదా! మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసేసుకోవాలండి. అలా మరుగుతున్నప్పుడు అదిగో నేను వేసేసుకుంటున్నాను చూడండి. అలా వేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తే లొట్టలేసుకొని తింటారండి చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాద్‌కి ఫేమస్ కదండీ! చూడండి 70% ఉడికిపోయిందండి. అది నేను స్ట్రైనర్‌తో తీసుకొని చికెన్ కూడా లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నాం కదా! ఇందులో వేసేసుకోండి. అదిగో చూడండి ఎలా ఉడికిపోయిందో పీసు. అలా వేసేసుకోండి. అలా స్ట్రైనర్‌తో వాటర్ అంతా పోయి వేసేసుకోవచ్చు. లేకపోతే చిల్లులు గిన్నె ఉంటది కదండీ! ఆ గిన్నెలో కన్నా మొత్తం అంతా వంపేసుకొని ఒక్కసారిగా రైస్ అంతా వేసేసుకోవచ్చండి. అలా. చాలా టేస్టీగా ఉందండి. మా వోళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చాలా బావుంది అని చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి అలా. తర్వాత ఘీ వేసామండి పైన కొంచెం. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా లాస్ట్‌లో మిగిలింది కదా! అది వేసి చూడండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అది ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పైన బరువు పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బావుంటదండి. అదిగోండి రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బై.